ఒక దగ్గర డబ్బు ఉంటుంది, ఇంకొకరి దగ్గర ప్రశాంతత ఉంటుంది. సో ఇవి రెండు ఒకరిని అడుగుతాయి, డబ్బు కావాలా ప్రశాంతత కావాలా అని అడుగుతారు. సో మనిషి యొక్క ఆశ ఏంటిదంటే డబ్బును కోరుకుంటాడు. మరి డబ్బు చూసినంతసేపే ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఒక్కసారి అది మన దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ వినాశకాలే. అది ఎందుకో తెలుసుకుందాం. సో వినాశకం అని ఎందుకు అంటున్నానంటే, డబ్బు రానంతసేపు మనం సంతోషంగానే ఉంటాం, కానీ డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఏం చేయాలో కూడా అర్థం కాదు. సరే, డబ్బు ఏమంటుంది అంటే, నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్తానో వాళ్ళు ఖచ్చితంగా నాశనం అవుతారు అని చెప్పేసి అంటుంది. ఎందుకు చూద్దాం. తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి ప్రేమానురాగాలను చెడగొడుతుంది డబ్బు. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాహ సంబంధాలను కూడా చెడగొడుతుంది డబ్బు. అలాగే అన్నదమ్ముల మధ్య వైరాన్ని నిలుపుతుంది, స్నేహితుల మధ్య గొడవలను తీసుకొస్తుంది. కాబట్టి డబ్బు అనేది మనం ఎంత తక్కువగా యూజ్ చేస్తే మనకు సంతోషం అనేది అంత బాగుంటుంది. సో దయచేసి అందరూ గమనించండి, డబ్బు ఉండాలి, కానీ ఆశకు మించి మాత్రం డబ్బు ఉండకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.